ఇప్పటికే మీరు గమనించండి, మనం సుమారుగా ఏప్రిల్ 22న పహల్గా ముగ్గురు దాడి ఘటన జరిగిందంటే ఈ రోజు వరకు సుమారుగా 20 రోజులుగా వస్తుంది అటు ఇటుగా. సో ఈ 20 రోజులుగా వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? మొత్తం ఎండిపోయింది. సింధు జలాలకు సంబంధించిన ఆ రివర్స్ మొత్తం ఎండిపోయాయి. అక్కడ కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మీకు వచ్చింది తెలుసా? ఇంకొన్ని రోజులు ఇలాగే కనుక ఉంటే, ఇంకొన్ని ఇలా కనుక కంటిన్యూ అవుతే పాకిస్తాన్ కరెంట్ కూడా ఉండదు. చీకటిమయమైపోతుంది పాకిస్తాన్. చీకటిమయమైపోయి పూర్తిగా కూడా ఆగమైపోయే అవకాశం ఉంటే అటువంటి దుర్లభమైన పరిస్థితి అక్కడ ఎదుర్కొంటారు. రామ్దాస్, సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ పరిస్థితి ఏమవచ్చు? ఈ పిచ్చి మాటలు, కారు కుత్తలు ఎలా చూడాలి మనం? రైట్. సో ప్రెసెంట్ ఇషాక్ దార్ మాట్లాడుతున్న మాటలు చూసారు కదా. ఈ రకంగా చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా ఈ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాడు ఏమంటాడంటే ఏకంగా సింధు జలాల ఒప్పందానికి సంబంధించి కనుక తిరిగి పునఃప్రారంభించకపోతే మళ్ళీ యుద్ధంగానే పరిగణించాల్సి ఉంటుంది, కాల్పుల విరమణ అనేది ఉండదు, మరోసారి కాల్పులకు పాల్పడతామని రకంగానే మాట్లాడుతున్నారు. సింధు జలాలపైన ఆధారపడి పాకిస్తాన్ అక్కడ కరెంట్ ప్రొడక్షన్ చేస్తోంది, అగ్రికల్చర్ యూసేజ్ కోసం వాడుతోంది, తాగునీటి కోసం వాడుతోంది. ఏకంగా పంజాబ్ ప్రావిన్స్ లాంటి ఆ ప్రాంతాల్లో అయితే మొత్తం అక్కడ దేశ భవిష్యత్తు, అక్కడ రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ఈ సింధు జలాలపై ఆడపై ఉంది. రామ్దాస్, ఇషాక్ దార్, బిలావల్ భుట్టో, హఫీజ్ సయ్యద్, ప్రధాని షహబాజ్ షరీఫ్ వీరందరూ కూడా సింధు జల్లా కోసం మాట్లాడుతున్న వారే. వీరందరూ కూడా సింధు జల్లా గురించి భారత్ని హెచ్చరిస్తున్న వాళ్ళే. సో వీళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్న మాట ఏంటంటే సింధు జలాలు లేకపోతే వీళ్ళ బ్రతికే లేదు. సో ఇప్పుడు ఇలా మాటలు ఎలా చూడాలి? ఇప్పుడు ప్రస్తుతం సింధు జలాలు దాదాపుగా నిలిపేసి 20 రోజులు కావస్తోంది. ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ పరిస్థితి ఏమవచ్చు? అంటే మొదటి నుంచి కూడా ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. భారత్ ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో ప్రధానంగా ఇప్పుడు అంటే ఈయన CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటే చెప్తున్నారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మధ్యవర్తిత్వం వహించి అటు భారత్ నైతే ఆపడానికి మాకు సందేశం ఇచ్చాడు. సో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఈ రద్దు చేసి సంబంధించిన అంశంపై గురించి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఒకవేళ అది క్లియర్ చేయకపోతే ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద వస్తుందంటే అని చెప్తున్న పరిస్థితి. ఆ రకంగా డొనాల్డ్ ట్రంప్ కూడా మేము పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నారట. ట్రంప్ అంటే వీళ్ళు ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు చేస్తున్నారంట పాకిస్తాన్. అంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని ఒక అవేనాడు. అట్లుంది వీళ్ళ పరిస్థితి, వీళ్ళ మాటలు. పాకిస్తాన్ ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే ఇంకా మనం నవ్వాలి రెండు ఉంటాయి. సో అది పరిస్థితి. సో ఆ రకంగా ఇది యాక్చువల్ గా 1960లో మీకు తెలిసిందే ప్రపంచ బ్యాంక్ సహాయంతో మళ్ళీ ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్తున్నాను. భారత్ పాకిస్తాన్ మధ్య 9 ఏళ్ల చర్చల తర్వాత ఇది సింధు జలాల ఒప్పందం జరిగింది. అప్పుడు సంతకాలు చేశారు. ఇక్కడ పశ్చిమ నదులను సింధు, జీలం, చీనా పాకిస్తాన్ కి ఇచ్చారు. తూర్పు నదుల్ని రావి, బియాస్ సట్లెజ్ భారతదేశానికి ఇచ్చారు. సో ఆ రకంగా అది ఒప్పందం అందరు తెలిసిందే యాజ్ యూజువల్. సో ఇది ఏప్రిల్ 22 తర్వాత పహల్గాం దాడి తర్వాత మళ్ళీ భారత్ అయితే ఒప్పందాన్ని నిలిపేసింది. అలాగే చీనాబ్ నదిపై బాగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటి ప్రవాహాన్ని నిలిపేసిన పరిస్థితి అది. సో అక్కడ అయితే అప్పటి నుంచి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ పనికి వలన వీళ్ళంతా కూడా అంటే పిచ్చి కుక్కల మాదిరిగా ఒక్కో రకమైన కామెంట్ చేస్తున్నారు. ఒకటి రక్తం పారిస్తా అంటాడు, ఒకడేమో ఎయిర్లై పారిస్తా, రకరకాల కామెంట్ చేస్తున్నారు. సింధు వాటర్ ట్రీటీ ఒక్కసారి ఆగిపోవడంతో ఆ ఒప్పందం రద్దు చేసుకోవడంతో పూర్తిగా పాకిస్తాన్ కరువు కాటకాలు వచ్చే పరిస్థితి కాబట్టి ఇక విలువిల్లాడే పరిస్థితి ఇప్పటి నుంచే. ఆల్రెడీ మనం కొన్ని చోట్ల కిషన్ గంగా లేదా ఇట్లాంటి కొన్ని నదులపై ఇక్కడ ప్రాజెక్టులు అన్ని కూడా మనం బాగ్లిహార్ ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఆపేసాం. అలాగే ఒక్కోసారి నీళ్లు వర్షం ఎక్కువ వస్తే కనుక సడన్ గా వదిలేస్తున్నాం. సో అది మన ఇష్టం. ఇంకా ఎందుకంటే ఒప్పందం రద్దయిన తర్వాత మన విచక్షణ అధికారాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు, ఎగువ నదులు కాబట్టి, ఎగువ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పాకిస్తాన్ వరుసగా రెచ్చగొట్టే చర్యలతో అయితే ప్రస్తుతం ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మరి సింధు వాటర్ ట్రీటీ విషయంలో మరొకసారి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అంతర్జాతీయ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. సో ఆ రకంగా సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి మళ్ళీ అంటే ఒకవేళ దాన్ని పునరుద్ధరించకపోతే ఖచ్చితంగా మేము మళ్ళీ ఇది యుద్ధ చర్యగానే పరిగణిస్తామని ఇంకా అయిపోలేదు. అసలు ఈ సీజ్ ఫైర్ కి అర్థమే లేదంటూ ఆయన చేస్తున్నమాట. సీజ్ ఫైర్ కాగానే ఇషాక్ దార్ ట్వీట్ చేశాడు, దీన్ని మేము మార్క్ రూబియో లేదా ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వాన్ని మేము ఒప్పుకుంటున్నామని చేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చిన పరిస్థితి. సో ఆ రకంగా ఇటు మన భారత ప్రధాని నిన్న సింధు తర్వాత తొలిసారిగా దేశ ప్రజలతో మాట్లాడారు. అసలు రక్తము నీరు కలిసి ప్రవహించడం కుదరదంటూ తేల్చి చెప్పేశారు. అంటే చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళ పిచ్చి కూతలకి, కారు కూతలకి రక్తం ప్రవహింపజేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం అంటే చెప్పిన మాటకి నిన్న మన ప్రధాని చాలా క్లియర్ గా కౌంటర్ ఇచ్చారు. అలాగే భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా మిలిటరీ చర్యలు పాకిస్తాన్ నిలిపేసినప్పటికీ సింధు జలాల ఒప్పందం రద్దు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదంటూ
ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ కి కొత్త రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసింది. మరోపక్క భారత ప్రభుత్వం ఇటు జల విద్యుత్ ప్రాజెక్టులపై ఆనకట్టల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న పరిస్థితులు ప్రయత్నాలు కూడా ప్రారంభించిన నేపథ్యంలో పాకిస్తాన్ లో ఒక్కసారిగా భయాలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మనము ఈ హైడ్రో ప్రాజెక్టు ఎక్కువగా నీటి వినియోగం ఉంటుంది, అక్కడ వాళ్ళకి నీళ్లు ఆపేస్తాం, ఒకవేళ అది అయిపోయిన తర్వాత సర్ప్లస్ అయితే కనుక సడన్ గా వదిలేస్తాం. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఒకడేమో ఇక రకరకాలుగా మాట్లాడతారు. ఒకడు అణ్వాయుధాలు ఉపయోగిస్తామంటాడు, ఒకడేమో భారత్ ని ఏ రకంగానైనా మేము నాశనం చేస్తామంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు అదొక బూచిగా మనకు చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇండియాతో భూమి మీద కాకుండా గగనతలంలో పోరాడే సామర్థ్యాలు తమ దగ్గర ఉన్నాయంటే చెప్తున్నప్పటికీ కూడా ఎంత చిత్త అవుతుందో మనకు ఇదంతా. సరే, ఓవరాల్ గా ఇక్కడ ఏమైతుందంటే ప్రాంతీయ శాంతికి జమ్మూ కాశ్మీర్ సమస్య ముఖ్యమనేది వాళ్ళకి క్లియర్ కట్. ఎటొచ్చి మళ్ళీ కాశ్మీర్ దగ్గరికి వస్తున్నారు, కాశ్మీర్ ని మళ్ళీ హైలైట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కు జలాలు వెళ్లకుండా నిరోధించగలిగితే ఆ దేశంలో తాగునీటి సమస్యలు దారితీస్తుందనే ఆందోళన మాత్రం ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని అక్కడ వెంటాడుతున్న పరిస్థితి మీకు తెలిసింది. సో ఆ రకంగా పర్యావరణం దెబ్బతింటుంది, కరువు ఉంటుంది, చాలా దారుణమైన పరిస్థితి. 90% మంది ఈ జలాల మీద ఆధారపడి పాకిస్తాన్ లో బతుకుతున్నారు, అంతా రైతులే. సో ఆ రకంగా ఇప్పుడు అయితే ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ అయితే బెదిరింపు ధోరణికి దిగుతోంది. మరి కాల్పుల విరమణ ఒప్పందం అనేది కేవలం సరిహద్దు భద్రతకు సంబంధించిన అంశమే ఇక్కడ పరిగణిస్తూ మనం డీజీఎంలతో మాట్లాడడం కానీ ఈ సింధు జలాల ఒప్పందం ఇవన్నీ కూడా దౌత్యపరమైన అంశాలు, డిప్లొమాటిక్ డిస్కషన్స్ కాబట్టి మళ్ళొకసారి దాని గురించి ఎప్పుడు ప్రస్తావన వస్తుందో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ఇషాక్ దార్ మరొకసారి బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో మాట్లాడడం అయితే చర్చకు దారితీస్తుంది. చూడాలి మరి సీజ్ ఫైర్ కు దీనికి ముడిపెట్టి మాట్లాడు కాబట్టి భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో మరి వేచి చూడాలి. రైట్ రామ్దాస్, అంటే ప్రెసెంట్ ఈ వ్యాఖ్యలకి భారత్ ఎటువంటి సమాధానం చెప్పొచ్చు? నాకు తెలిసి బహుశా డీజీఎంఓ డిస్కషన్లో ఈ సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడకపోవచ్చు, డీజీఎంఓ డిస్కషన్లో ఒకవేళ ఉగ్రవాదాల గురించి మాట్లాడితే ఉగ్రవాదాల గురించి మాట్లాడకపోవచ్చు. డిప్లొమాటిక్ డెసిషన్స్ని డెఫినెట్గా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కానివ్వండి డైరెక్ట్గా కూర్చోవాల్సి వస్తే ఒక ప్రధానమంత్రి కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు మధ్యలో మధ్యవర్తం వహించా మేము సీజ్ ఫైర్ ఒప్పందానికి తెరలేపామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఈరోజు ఇండియన్ వాటర్ ట్రీటీ గురించి కానివ్వండి, ఉగ్రవాదుల గురించి కానివ్వండి ఎటువంటి డిసిషన్ ఉండే అవకాశం ఉంది? దీన్ని ఏ రకంగా చర్చించబోతున్నారు, ఏ రకంగా పరిష్కార మార్గాన్ని చూపబోతున్నారు? అంటే మనం క్లియర్ గా చెప్పారు నిన్న మన వైపు నుంచి మిలిటరీ సంబంధించినటువంటి చర్చలు భారత మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా క్లియర్ గా నిన్న ప్రెస్ బ్రీఫింగ్ లో చెప్పారు. మిలిటరీ చర్యలు పాకిస్తాన్ పై నిలిపేసినప్పటికీ ఈ సింధు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి కానీ ఆ ఒప్పందం రద్దు విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోలేదనేది క్లారిటీ ఇచ్చారు. అలాగే మనం వీసాస్ విషయంలో, బోర్డర్స్ మూసివేసే విషయంలో, అలాగే టారిఫ్స్ విషయంలో, వాణిజ్యానికి సంబంధించి కంప్లీట్ గా మనం కొన్ని అంశాల వారిగా పూర్తిగా దౌత్య యుద్ధం, వాణిజ్య యుద్ధం చేస్తాం. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా అమల్లో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఎక్కడ కాంప్రమైజ్ కాము. అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంటుంది. పాకిస్తాన్ పై ఏ రకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, అన్ని ఆంక్షలు కూడా మనం కొనసాగిస్తాం. ఈవెన్ గగనతలంలో కూడా ఇప్పటికి మనం అంత స్పేస్ నిషేధించాం. ఇంకా ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇటు నావిక సంబంధించి కూడా మనం కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటూ కూడా అవన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఆ రకంగా అంటే ఎక్కడ ఏది కాంప్రమైజ్ కాదు భారత్. అన్ని అంశాలు నాట్ ఓన్లీ ఇండస్ వాటర్ ట్రీట్, కంప్లీట్ గా వీసాల విషయంలో కానీ ఇంకా ఇందాక నేను చెప్పిన అంశాల వారిగా ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా అలాగే కొనసాగుతాయి. కేవలం మనం ఓన్లీ అంటే సైనిక చర్యలు మాత్రమే నిలిపివేశాం అంతే. అది ఒక్కటి మాత్రమే పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకోవాలని భారత్ చెప్తోంది. ఈ అంశాలన్నీ కూడా భవిష్యత్తులో పరిస్థితులు, పరిణామాలు బట్టి, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం తప్ప ఇప్పటికిప్పుడు ఈ ఉద్రిక్తల వేళ పాకిస్తాన్ ఏదో బ్లాక్ మెయిల్ చేయాలని భారత్ భయపడి వాళ్ళకి భయపడి మనం ఇక్కడ దానికి స్పందించే అవసరం లేదు, అంత ఛాన్స్ కూడా లేదు. పాకిస్తాన్ బెదిరింపులకు భయపడేవాడు ఎవరు లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏ రకంగా చిత్తు చేస్తాం కూడా మనం ఇప్పటికే చెప్పాం. మన ప్రధాని కూడా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. సో రక్తం నీరు కలిసి ప్రవహించం అంటూ చాలా స్పష్టమైన మెసేజ్, వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఆ ప్రధాని వ్యాఖ్య రక్తము నీరు కలిసి ప్రవహించం అనేది నిజంగా బుద్ధున్న వాళ్ళు అయితే కరెక్ట్ ఆలోచిస్తే పాకిస్తాన్ వాళ్ళకి మెదడుకు అది సరిగ్గా తోచాలి. సో ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇండస్ వాటర్ ట్రీటీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి లేదు. దౌత్యపరమైన యుద్ధం కొనసాగుతుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాల ఆధారంగా, పరిస్థితుల ఆధారంగా తర్వాత నిర్ణయాలు అవుతుంటాయి. బట్ ఇప్పటి వరకు మాత్రం భారత్ నుంచి చాలా స్పష్టంగా ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. రైట్ రామ్దాస్, సో మొత్తం మీద సింధు జలాల నీళ్లకు సంబంధించి ఒప్పందాన్ని కనుక ఎత్తివేసి అంటే ఆ ఒప్పందం ఎప్పుడైతే రద్దు అయిపోయిందో ఆ రద్దుని కాదు మళ్ళీ కంటిన్యూ చేస్తూ మాకు నీళ్ళు ఇవ్వండి, లేదనంటే దీన్ని యుద్ధ చర్యగానే భావించాల్సి ఉంటుంది. దీనివల్ల మళ్ళీ కాల్పుల విరమణ అనేది ఉండదు కాబట్టి మళ్ళీ కాల్పులకు తెరలేపొచ్చినటువంటి ఒక ఉద్దేశంతో ఇషాక్ దార్ ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. సింధు జలాల నీటిని ఎంతగా పాకిస్తాన్ వాడుకుంటుంది, ఎంతలా మన దయాదాక్షులతో భిక్షతో బతుకుని మాత్రం మరోసారి రుజువైపోయింది. మొదట్లో పాక్ ప్రధాని కూడా మాట్లాడితే 24 కోట్ల మంది జనాభా ఇక్కడ నీళ్ళపై ఆధారపడి ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి నీళ్లు అవసరం. ఒకవేళ కనుక వదిలిపెట్టకపోతే డిఫెన్స్తో రెడీగా ఉన్నాం. ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూడండి, ఆ మ్యాప్లో కనిపిస్తోంది కదా సింధు జలాలు దాదాపుగా
పాకిస్తాన్లో ఎంట్రీ ఇచ్చి దాదాపుగా పాకిస్తాన్ మొత్తం ఇది ఒకటి నది కనిపిస్తుంది మీకు. పాకిస్తాన్ మొత్తం కూడా ఇదే నది ప్రవహిస్తూ ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలోనే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఎకనామికల్ మెజర్స్, అక్కడ ఇండస్ట్రీస్, అక్కడ అగ్రికల్చర్, అక్కడి పవర్స్ అన్నీ కూడా, పవర్ గ్రిడ్స్ అన్నీ కూడా ఇక్కడ సింధు జలాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా భారతదేశం నుంచి ప్రారంభమైపోయి పాకిస్తాన్కి వెళ్తాయి. సో ప్రజెంట్ మన దగ్గరే ఆపేసేందుకు, డ్యామ్లకు నిర్మించేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇషాక్ దార్ మాత్రం హెచ్చరించే విధంగా మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు, మీరు చెప్పండి. పాకిస్తాన్కి ఇంకా మనం నీళ్ళు ఇవ్వాలా? పాకిస్తాన్కి మనం ఇంకా మన దయాదాక్షిణ్యాలను కంటిన్యూ చేయాలా? వాళ్ళ వైపు నుంచి దాడులు చేసి మన వాళ్ళని చంపేస్తుంటే పాకిస్తాన్ ఇంకా మనం